వైఎస్ జగన్పై పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పింఛన్స్ తొలగిస్తున్నారన్న విషయం ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలో వైసీపీ కార్యకర్తలు తప్పుడు పత్రాలు పెట్టి వికలాంగులకు పెన్షన్ తీసుకోవడం జరిగిందన్నారు. అనర్హులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం సహజంగానే సదరం సర్టిఫికెట్స్ను పరిశీలిస్తుందని తెలిపారు. శవరాజకీయాలు చేసే వైసీపీకి తప్పుడు ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఏడాదికి 1942 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, మహిళలను ఆర్థికంగా నిలబెట్టాలని ఒక సదుద్దేశంతో ఈ స్త్రీ శక్తి పథకం పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం స్త్రీ శక్తి అమలు తర్వాత మహిళల ప్రయాణం సంఖ్య 40% నుండి అనూహ్యంగా 67%కి పెరిగిందని వర్మ తెలిపారు. తప్పుడు ప్రోపగండతో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పి ఒక విష ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అది తప్పది. ఎంచేదంటే మీ యొక్క కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు తప్పుడు ధృవపత్రాలతో తీసుకున్న పెన్షన్లు ఏమన్నా అవే వెరిఫై చేస్తున్నారు. దివ్యాంగులు కానీ మరి వెరిఫికేషన్ అన్నది కరెక్ట్గా జరుగుతుంది, అందులో తేడా లేదు. అర్హులైన ప్రతి ఒక్కరింటికి కూడా ఇస్తానన్న పెన్షన్ ఏదైతే ఉందో 4,000 వస్తే వికలాంగుడికి ఏదైతే మనం ఇస్తున్నామో ఆ అమౌంట్ 14,000, 15,000 ఎలా ఉన్నాయో ఆ సంబంధించిన అర్హతను బట్టి అవి వస్తాయి. అంతేగాని తప్పుడు ప్రోపగండలు చేయడం కరెక్ట్ కాదు, విషప్రచారం అని చెప్పి తెలియజేస్తూ అందులో భాగంగా కొన్ని వెరిఫికేషన్ అయినవి రేపిస్తూ ఉన్నారు. అంచేత దీంట్లో కూటమి సంబంధించిన పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో పాల్గొని డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఆదేశాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 95లో 75 ఇచ్చారు. 14లో 1000 చేశారు. దివ్యాంగులకు 1500. 2018లో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చారు. 14, 19లో 2000 ఇచ్చారు. మరి ఏదైతే 19, 24లో 1000 పెంచి 5 సంవత్సరాల్లో 250 చొప్పున డివిజన్ చేసి ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తున్నారు. దీన్ని బట్టి పేదవాళ్ళ పక్షం, పెద్దవాళ్ళ పక్షం ఎవరున్నారన్నది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంచేత ప్రతి ఒక్కరికి వస్తే ఎవరు ఆదాయం పడవలసిన పని లేదు. సిస్టమేటిక్గా మీకు సదరన్ ఉంటే సదరను, ఏ సర్టిఫికేట్